తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ డొంక తిరుగుడు సమాధానాలు. ఎవరి ప్రోద్బలంతో రఘురామన్ కస్టడీలోకి తీసుకొని కొట్టారనే దానిపై ప్రశ్నలు. ప్రకాశం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో 6 గంటల పాటు విచారణ. ఈ పోలీసుల విచారణ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే అడుగుతారు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తే దాని తర్వాత డిఫరెంట్ యాంగిల్లో అడుగుతారు. ఆఖరికి పోలీసుల పైన 3rd డిగ్రీ కూడా వాడతారు. తెలుసా? ఎంతమంది తెలిసింది? విచారణలో సహకరించకపోతే ఏ జరుగుతాయి. కించపరిచే పోస్టులు పెట్టేందుకు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు. పోసాని కృష్ణమురళిపై పలుచోట్ల ఫిర్యాదులు. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు. ఆనాడు నేను ఎవరి వైపు నిల్చుంటలేను కానీ ఈ 3 పేర్లు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి కావచ్చు, ఈ 3 మనకు సినిమాల్లో ఆ 4 అని ఉంటారు కానీ ఆ 4లో బోర్గడ్ అనిల్ ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి ఈ 3 ఆ +1 అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. ఆ 4 ఆ రోజుల్లో మాట్లాడినటువంటి భాష నిజంగా మనం ఏ పార్టీ తరఫున మాట్లాడుకో, కనీసం నాయకులు వీళ్ళంతా ప్రజల్లో ఉన్నారు, వీళ్ళు సెలబ్రిటీలు అనేటువంటి లెక్కలు కూడా లేకుండా వీళ్ళు వాడినటువంటి భాష ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి భాష. ఆ రోజుల్లో ఆలోచించలేదు ఆనాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. బట్ ఇప్పటికైనా మనుషులు మారితే బాగుంటుంది. మీరు విమర్శలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ప్రజలకు పనికొచ్చేవి చేయండి, కానీ భాష అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషలో వీళ్ళంతా మాట్లాడినటువంటి తీరు. నిన్న మొన్న ఎప్పుడో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే రకమైనటువంటి భాషలో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మారుతారో ఈ జనాలంతా. మాజీ మంత్రి అంబటి నివాసంలో వైకాపా సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్. హోంమంత్రి అనితపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు నూజివీడు పోలీసుల అదుపులో రాజశేఖర్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి.